పాదమే నా ధ్యానము, నీ కోసమే నా శ్రేష్ఠ జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, దేవుడి నామానికి స్తోత్రం. ఇవాళ అంశము హృదయం. అనిపిస్తుంది అందరికీ కరెంట్ లేదని కానీ పాస్టర్ గారు స్వామిస్తున్నాం ఎవరో విధంగా ఏర్పాటు చేశారు. వినిపించకపోతే మరి ఇంకేమైనా చేస్తారేమో, అందుకే వినిపించకపోతే చెప్పండి. వినిపిస్తుందా? వినిపించట్లేదా? వినిపిస్తుందమ్మా అనుకున్న వారికి అందరికీ వినిపిస్తుందా? మరి ఏం చెప్పారు? అంశం ఏం చెప్పానమ్మా? హృదయం.
ఈ హృదయంలో ఎన్ని సంతోషాలు, ఎంత ఆనందమో, ఎంత ఉల్లాసమో. ఒక వివాహం జరిగితే సంతోషం, వారికి గర్భఫలాలు అందితే సంతోషం, కుమారుడు కలిగితే సంతోషము, కుమార్తె కలిగితే మరొక సంతోషం. వీటిలోనే కుటుంబంలో బాధలు, కష్టాలు ఈ హృదయంలో ఎన్ని అనుభవిస్తూ ఉన్నాయో, మంచి చెడి అన్నీ కలిసి ఉన్నది ఈ హృదయం. అవునంటారా కాదంటారా? మరి ఈరోజు హృదయంలో సంతోషం ఉన్నవారు చేస్తారు. ఎవరైనా హృదయంలో సంతోషం ఉన్నవారు, హృదయంలో సంతోషం ఉన్నవారు ఒక అనుకోకుండా ఎత్తినా ఏం పర్వాలేదేమో, అది తెలుస్తుంది. కానీ హృదయంలో సంతోషం ఉన్నవారు ఎవరైనా ఎత్తారా? ఇట్లా బయట ఆట చెప్పినట్టు, చిన్నపిల్లలు చెప్పినట్టు ఇప్పుడు దాకా వస్తుంది, కనీసం ఇప్పుడు పైకి రావట్లేదు. సంతోషం ఉన్నవారు. నా హృదయంలో సగం సంతోషం, సగం విచారణ. ఎందుకంటే అది నేను దేవుని చిత్తం అయితే వచ్చే నెల ఫస్ట్ వారం చెప్తాను, లేకపోతే వచ్చే నెల 3వ శుక్రవారం అయినా ఇక్కడ చెప్తాను. సరే, ఏదేమైతే హృదయంలో సంతోషం, సమాధానం, ఆనందం, రకరకాల సంతోషాలు, దీంట్లోనే మంచి ఆలోచనలు, మంచి మంచి తలంపులు, చెడిపోయేవి, బాధ కలిగించేవి, బాధపడేవి, ఇన్ని రకరకాలుగా ఎన్ని ఉన్నాయో, 1, 2 అని కాదు, వేల సంఖ్యలో ఈ హృదయంలో దాగి ఉన్నాయి. అందుకే ఈ దేవుని ఈ యొక్క వాక్య భాగం విషయంలో ఫస్ట్ ఒక అంశం తీసుకొని ప్రింట్ కొట్టించాను. బైబిల్లో ప్రింట్ కొట్టించి, బైబిల్ వాక్యం ప్రింట్ కొట్టించిన తర్వాత చదువుతూ ఉంటే ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాకపోయేసరికి మరి ఒకటి వాక్యం తీసుకున్నాను ప్రార్థన చేసి. ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి, ఆయన ప్రేరేపణ చొప్పునే. మరి ఒక వారు రెండూ కూడా నాకేమీ అర్థం కాని స్థితిలో ఉన్నది. మళ్ళీ ఏంటి ప్రభు అర్థం కావట్లేదు అని చెప్పి నేను మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ నాకు ఈ హృదయం అనే అంశాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. అయితే దీనికి సంబంధించి దావీదు గారి కీర్తనలో 24వ కీర్తన 24వ కీర్తన 4వ వచనము, 24వ కీర్తన 4వ వచనము, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. ఇది మనకి పూర్తిగా స్పష్టంగా అర్థం కావాలి అంటే మనము పై వచనం కూడా చదువుకోక తప్పదు. 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? అంటే ఆయన పర్వతానికి ఎక్కదగిన వాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు అని చెప్పి మాట్లాడిన తర్వాత ఈ 4వ వచనంలో అంటూ ఉన్నాడు. 4వ వచనంలో వ్యర్థమైన దాని యందు మనసు, హృదయం. అంటే వ్యర్థమైనది అనేది తరచుగా మనకు బైబిల్లో పాత నిబంధనలో ఎక్కువగా, కొత్త నిబంధనలో కొన్నిసార్లు వ్యర్థమైనవి అంటే విగ్రహ ఆరాధన, వాటిని వ్యర్థమైనవి అనే ఒక మాటను వాడారు. వాటిని మాత్రమే కాదు, మనము తీసుకోవాల్సింది, ఆలోచించవలసింది వాటి నిమిత్తమే కాదు, ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు,
కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు ఆయన ఒక పర్వతాన్ని ఎక్కగలుగుతాడు. ఆయన ఒక మందిరంలో, ఆయన ఒక పరలోక రాజ్యంలో నివసిస్తాడు. మరి ఈరోజు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే అంటున్నాడు. మరి శుద్ధమైన హృదయము మనకు కావాలి. ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన మనకు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతూ ఉన్నది. ఈ శుద్ధమైన హృదయం, శుద్ధ హృదయము యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తుని అనుసరిస్తూ ఉన్న వారికి ఆయన ద్వారా మాత్రమే శుద్ధమైన హృదయము మనము దక్కించుకుంటాము, సంపాదించుకుంటాము, కలిగి ఉన్న వారముగా ఉంటాము. కానీ ఇక ఏ ప్రయత్నం చేసినా కానీ యేసుక్రీస్తు లేకుండా నీకు శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి అంటే అది కష్టమైనది. యేసుక్రీస్తును అంగీకరించాము. శుద్ధమైన హృదయము కలిగిన వారమా మనము? శుద్ధమైన హృదయము లేని వారమా అంటే ఇందాక చెప్పాను కదా, సంతోషము, సమాధానము, ఆనందము, పాపము, దుఃఖము, ఇవన్నీ రకరకాలుగా కూడి అమర్చబడి మనలో హృదయాల్లో ఉంటాయి కదా. ఏమేమి ఉన్నాయి మనలో? అన్నీ కలిసే ఉంటాయి. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటూ ఉన్నది. ఇతరులకు చెప్పుకునేంత సంతోషం ఉంటుంది, ఇతరులకు చెప్పుకునేంత బాధ ఉంటూ ఉన్నది. మరి ఎవరికి చెప్పుకునే బాధ ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని బాధ ఉన్నా, సంతోషం ఉన్నా, ఎటువంటిది ఉన్నా కానీ మనం ఇక్కడ చూసుకోవాల్సిన ఏమిటంటే మన హృదయంలో దేవునికి నచ్చిన విధముగా ఉన్నాయా, మన హృదయం దేవునికి నచ్చినట్లుగా ఉన్నదా లేదా అనేది మనము చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నది. నేను ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి వాక్యంలో పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, అగ్నిగుండాన్ని రెండింటి కూడా నేను ముందు ఉంచుతాను ప్రజల ముందు. ఎందుకు అంటే మనం పోరాడేదంతా కూడా దేని కొరకమ్మా? పరలోక రాజ్యము, నిత్య జీవం కొరకు. అందుకనే అవసరం లేని సమయంలో కూడా వీటిని నేను చెబుతూ ఉంటాను. అయితే మనము శుద్ధ హృదయం లేని వారముగా మనం ఉన్నట్లయితే పాపము కలిగిన హృదయముతో కలిగిన వారమై ఉన్నట్లే. కాబట్టి మనము పరలోక రాజ్యానికి వారసులము కాదు, నిత్య జీవానికి వారసులము కాదు. ఈ పరలోక రాజ్యము, నిత్య జీవము పక్క వస్తే అగ్నిగుండంలో ఉండే వారముగా మనము ఉండవలసి వస్తూ ఉన్నది. అయితే అందుకే మనము శుద్ధ హృదయాన్ని మనం సంపాదించుకోవాలి. అది ముందే చెప్పాను. ఎలా? దేవుడి ద్వారా మాత్రమే మనం సంపాదించుకోగలుగుతాము, యేసుక్రీస్తు ద్వారా. అయితే ఇక్కడ 37వ కీర్తన, ఇది కూడా దావీదు గారి కీర్తనే. ఈ 37వ కీర్తన 4వ వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము అని చెప్పి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏమంటున్నాడు? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అంటే మన హృదయ వాంఛలు అంటే మన హృదయ వాంఛలు ఏమై ఉండాలి? అవి ఏమై ఉండాలి? విశ్వాసుల హృదయ వాంఛలు ఏమై ఉంటాయంటే యేసుక్రీస్తుని అంగీకరించిన మనము ఆయనకు నచ్చినవి ఏమైతే ఉన్నాయో, ఆయనకు నచ్చినవి ఏమైతే ఉన్నాయో అవి కలిగిన వారు మాత్రమే, అవి కలిగి ఉండి అటువంటి హృదయ వాంఛను తీర్చుకోవాలని ఆశ కలిగి ఉండాలి. కానీ బజారులో కనపడినవన్నీ కూడా, ఆ ఇంట్లో కనపడినవన్నీ కూడా,
ఆ వ్యక్తిలో కనపడినవన్నీ కూడా ఇంకా వేటిగా చూసుకుంటూ అవి వాటిని మనం పొందుకోవాలి, ఆ హృదయ వాంఛను తీర్చుకోవాలి, నాకున్నాయి అవి తీర్చుకోవాలి అన్నట్లుగా కాదు. దేవునికి ఇష్టమైన వాటిని తీర్చుకునే విధముగా అటువంటి మనసు హృదయం కలిగే ఉండాలి. దేవుని బిడ్డలైన వారు మేము నిజంగా యేసయ్యను అంగీకరించామండి, నిజంగా మేము దేవుని వైపే చూసేవారమండి, నిజముగా మా జీవితాలలో మా క్రియలన్నింటిలో కూడా మేము యేసుక్రీస్తును చూపెడతామండి అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా దేవునికి నచ్చిన విధంగానే నా హృదయ వాంఛను తీర్చు ప్రభువా, నా హృదయ కోరికలను తీర్చు ప్రభువా అని అడుగుతారు. ఇక దేవునికి సంబంధించకుండా అడిగేవారు కూడా ఉంటారు, నా హృదయ వాంఛలను తీర్చు ప్రభువా అని. బైబిల్లో కూడా ఉన్నారు, వారి పేరు ఇప్పుడు చెప్పట్లేదు. మనుషులు విశ్వాసుల్లో జీవించి ఉన్న వారిలో కొంతమంది వారి సొంత హృదయానుసారముగా వారి హృదయ వాంఛలను తీర్చాలి, దేవునికి విరుద్ధమైనవి కూడా మరి ఆయన తీర్చాలి అని చెప్పి అటువంటి హృదయం కలిగిన వారు కూడా ఉంటారు. ఒకవేళ అటువంటి హృదయం నీకున్నదా, లేకపోతే దేవునికి నచ్చిన విధంగానే నా హృదయ వాంఛ తీర్చబడాలి, అప్పుడే నేను సంతోషపడాలి అనే విధంగా ఉన్నారా? ఇక్కడ మళ్ళీ యెహోవాను బట్టి సంతోషించు అంటున్నాడు. యెహోవాను బట్టి సంతోషించడం నేర్చుకోవాలి, అప్పుడు మన హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఏమిటి? యెహోవాను బట్టి సంతోషించడం అంటే చాలా మంది దృష్టికి, చాలా మంది మనసు ఆలోచన, వారి హృదయాలు ఏమై ఉంటాయంటే వారి యొక్క సంపాదన తీసుకొని వచ్చి అంతో ఇంతో దేవునికి కానుకలిస్తే అది దేవుళ్ళు అట్లా వేసి సమర్పించి వారు సంతోషిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో దేవుని సాక్ష్యము, దేవుడు చేసిన మేళ్ళు సాక్ష్యము చెప్పి సంతోషిస్తూ ఉంటారు. కొంతమంది వాక్యము చెప్పి సంతోషిస్తూ ఉంటారు. కొంతమంది ఈదుల్లో సువార్త ప్రకటిస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుళ్ళో ఆనందించడమే, దేవుళ్ళో సంతోషించడమే. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడు సంతోషించాలి అంటే దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, నేను దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాను అని నువ్వు సంతోషించాలి. దేని పడితే దాన్ని తీసుకొని వచ్చి నాకు అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు, వివాహం జరిగింది, ఇవన్నీ కూడా మానవులకి జరుగుతూనే ఉంటాయి. వివాహాలు జరుగుతుంటాయి, పిల్లలు పుడుతూ ఉంటారు, సంపదలు కలుగుతూ ఉంటాయి, ఇల్లు కలిగి ఉంటాయి, బంగారం కలిగి ఉంటూ ఉన్నారు, కొంతమంది లేక ఉండవచ్చు. ఇవన్నీ కూడా మామూలే. కాకపోతే దేవుని చిత్తానుసారంగా జీవించడం అనేది చాలా కష్టమైనది. మనం చెప్పుకోవడానికి చాలా సులువుగా ఉంటూ ఉన్నది. కానీ చెప్పే నేను కూడా ఒక చిన్న సాక్ష్యం నేను చెబుతాను. మీరు నా కొరకు మీరు ప్రార్థన చేస్తారంటే చేస్తారా? చేతులతో చేస్తాను అన్నవారు, నా బలహీనతను నేను ముందు పెడుతున్నాను, నాకు అట్లా ఇష్టం ఉండదు, దయచేసి చేతులు పైకి ఎత్తాలి, పైకి. ఎందుకంటే నాకు కింద పైన 2 సైడ్లు ఉన్నాయి, సగం కనపడుతుంది, సగం కనపడదు, కరెక్ట్గా కనపడుతుంది నాకు. అయితే నేను చేసిన పొరపాటు ఏంటి అంటే, నా ఒక బలహీనత ఏమిటి అంటే, మొన్న 13వ తారీఖు రోజు 11:30 కానించి, అంటే ఇంచుమించు ఏ విధంగా చెప్పుకోవాలంటే సరిపోతానేమో అన్నంతగా నాకు ఒకలాగా కడుపులో ఒకలాంటి ఇబ్బంది, నోటి ద్వారా నేను గాలి బయటికి పంపిస్తేనే తప్ప నేను అసలు ఊపిరి వెసులుకోలేకపోతున్నాను 13వ తారీఖు నైట్. అయితే 14వ తారీఖు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి పలానా గాడికి రావాలని చెప్పి నాకు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్ళడం కూడా ముఖ్యమే, నాకేం చేతగాటలేదు. దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి నేను 10ంటికి వెళ్ళాను. 10ంటికి వెళితే 1:30 అయింది. అక్కడికి కూర్చొని అక్కడ చాలా మందితో మాట్లాడవలసి వచ్చింది. నాతో మాట్లాడవలసిన మనిషి ఏదో వారితో చాలా మందితోటి
ఆయన మాట్లాడటం వల్ల 1:30 అయింది. ఈ లోపల నేను ఏం చేస్తున్నాను చెప్పనమ్మ, మా బలహీనత అన్నారు. దేవునికి ప్రార్థన చేస్తే ఏదైనా లేదు జరిగితే అది మనకు అంతకంతకు సంతోషము, ఆనందాన్ని, లాభము కలిగించడానికి అన్న సంగతి నాకు తెలుసు. ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు చెప్పాను. అయితే దేవుడి మీద నేను సరిగాను. ఎందుకు సరిగాను చెప్పనామో, ప్రభువా రాత్రి నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసు కదా ప్రభువా. నేను పొద్దున 10ంటికి వచ్చాను. 10ంటికి వస్తే నువ్వు కనీసం ఒక 11:30, 12 నా పని కాలించలేదు ప్రభువా. నీకు నేను ఎంత ప్రార్థన చేశాను ప్రభువా. నేను ఎంత బలహీనంగా ఉన్నాను నీకు తెలుసు కదా ప్రభువా. ఎంత ఆయాసపడుతున్నాను ప్రభువా. నీకు ఇంత కనికరం నా మీద కలగలేదు ప్రభువా. అంటే నేను ఇదే సనగటం కొనగటం ఇదే, ఇంకా నేనే విధంగా కాదు, ఇది కూడా పాపమే. అందుకే దేవుణ్ణి నేను నిన్న నుంచి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎంతో మందికి నేను సనగటం కొనగటం అనేది చేయకూడదు, అది ఏదైనా భరించాలి, అది నా మేలు కొరకే చేస్తామని నేను ఎంతో మందికి చెప్పాను. అది నా హృదయపూర్తిగా నేను అంగీకరించానని చెప్పి దేవుడికి ప్రార్థన చేశాను. ప్రభువా నన్ను క్షమించు నాయన. మరి నేను సరైనందుకు నన్ను క్షమించమని యేసయ్యను మీరు కూడా అడుగుతారు. అడగండి అమ్మ. అడుగుతారని చేతులు ఎత్తారు కదమ్మా. ప్రార్థన చేస్తారని ఎత్తారు కదా. ఇప్పుడు అనండి, డేవిడ్ రాజుని ఆయన సరైనందుకు యేసయ్య ఆయన క్షమించమని నన్ను నా కొరకు అడగండి అమ్మా. సంతోషం ఉంటుంది. అది అడగరా? నోరు తెరవరా? అమ్మా యేసయ్యను అడగండి అమ్మా. డేవిడ్ రాజు వినినందుకు సరైనందుకు క్షమించు ప్రభువుని అడగండి అమ్మా. అడిగితే ఒక్కరైనా ఇద్దరైనా అడిగితే నాకు సంతోషం. నాకు సంతోషమే కాదు, నిజంగా చేయి కలిస్తే బలం ఎక్కువ అన్నట్లుగా దేవుడు కూడా మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తే నన్ను క్షమిస్తాడు. వాస్తవంగా రాత్రి వరకు కూడా నాకు చేత కావట్లేదు, పొద్దున కూడా లేచాను, చేత కావట్లేదు, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాల్సిందే అని చెప్పి బయలుదేరి వచ్చానమ్మా. ఇవి కొన్ని దేవుడి మీద సనగటము, గురగటము ఇటువంటివి అన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి వాటిని తీసుకొని వచ్చి బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు, రకరకాల ఈ పిల్లలు పుట్టారని, వివాహం జరిగిందని, ఇంకేమో జరిగిందని చెప్పి దేవుని దగ్గర సంతోషపడటం కాదులే, కానీ ఆయన ఆయన మన నుంచి కోరుకునే క్రియను జరిగించి మనము సంతోషపడే హృదయాలుగా మనం ఉండాలి. అమ్మా నేను చేసిన పొరపాటు మీరు చేయవద్దని నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఏంటది? సనగటం, గుణగటం, దేవుడి మీద సనగటం, గుణగటం. అటువంటి హృదయం మీకు ఎవరికి కూడా ఉండకూడదని, నాకున్నదని కాదు, మీకు కూడా ఎవరికి ఉండకూడదు, నాకు ఉండకూడదు, మీకు ఉండకూడదని నేను దేవుని మనసారా నేను ప్రార్థిస్తూ ఉన్నానమ్మా, ప్రార్థన చేస్తానమ్మా. అయితే ఇక్కడ దేవుని యందు ఆనందించే వారముగా ఉండాలి. వారి దేవుని యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవా యందు సంతోషించడం నేర్చుకోవాలి. అయితే అదే 37వ కీర్తనలో 31వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మాట్లాడుతున్నా కొద్దీ కొంచెం మాట లోపలికి పోతుంది అని నాకు అనిపిస్తూ ఉన్నది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. 37వ కీర్తన మళ్ళీ 31వ వచనంలో 31వ వచనం చదువుకుందాం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ఏంటంటమ్మా? 37వ కీర్తన, ఇది దావీదు గారి కీర్తన. ఇంతకు ముందు చదువుకున్నది కూడా 37వ కీర్తన 4వ వచనం చదువుకున్నాము. అదే 37వ కీర్తనలో 31వ వచనము, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది. కరెక్టేనా? 37వ కీర్తనేనా? 31వ వచనమేనా? వారి దేవుని అంటే వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము. ఏమి చేయాలి, ఏమి చేయొద్దు అనేది వారి హృదయంలో ఉన్నది. అందుకే వారి అడుగులు జారవట. వారి అడుగులు జారవట.
అంటే నేను ఇక్కడ కొన్ని మాటలు నేను నాకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు తెలియపరిచింది మేము ముందుస్తున్నాను. అంటే వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు చాలవు. అంటే దేవుని వాక్యము హృదయంలో ఉంటే అడుగులు చాలవా? ఏమంటారు మీరు? ఇక్కడ ఎవరైనా అర్థమైన వారు చెప్పవచ్చు, దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉంటే మన అడుగులు జారవా? అడుగులు జారవా అంటే నడుస్తూ ఉంటే జారటం కాదమ్మా, నడుస్తూ ఉంటే జారటం కాదు, పాపములో పడటానికి జారటము. దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనము తప్పిపోయే వారముగా ఉండమా? వాస్తవంగా దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే, మన జ్ఞాపకములో ఉంటే, మనము భయము కూడా కలిగి ఉన్నప్పుడు మన కాలు చాలకుండా ఉంటూ ఉన్నది. అయితే నేను ఇందాక నాకు దోచినది దేవుడు నాకు తెలియపరిచిన దాని గురించి. అయితే చేయవలసినవి చేయటం. దేవుని వాక్యము వారి హృదయంలో. ఎవరి హృదయంలో? వారి హృదయంలో అంటే కీర్తనకారుడు అక్కడ రచించిన కాలంలో నుంచి ఈనాటి వరకు కూడా వారి హృదయంలో దేవుడి వాక్యము ఉన్నది. అంటే దేవుడు చేయవలసినవి, దేవుడు చెప్పినవి చేయవలసినవి ఉన్నవి. ఏమో మరి చెయ్యరానివి చేయకూడదు. ఏమో చాలా మంది చెయ్యరానివి చేయకుండా ఉంటున్నారు. దేవుడి వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకొని దేవుడిలో విశ్వాసం ఉంచి దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగి వారు దేవుడు చెయ్యవద్దు అన్న పని చేయకుండా ఉంటూ ఉన్నారు. ఇది మంచిదంటారా కాదంటారా? అమ్మా, ఇది మంచిదంటారా కాదంటారా? దేవుడు చెయ్యవద్దు అన్న పని చెయ్యకుండా ఉండటం అనేది మంచిది. మరి ఇంకొకటి కూడా ఉన్నదమ్మా, ఇంకొకటి కూడా ఉన్నది. చెయ్యవద్దు అన్నదాన్ని చేస్తూ ఉన్నారు కానీ చెయ్యవన్నదాన్ని చేయట్లేదు. ఏమిటి అది? ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అంటే ఏం చేస్తూ ఉన్నారు? చేయట్లేదు. అమ్మా, చేయట్లేదు. ఎవరికైనా సహాయం చేయాలి అంటే చేయట్లేదు. అబద్ధం ఆడవద్దు. దేవా, నువ్వు అబద్ధం ఆడవద్దు అన్నావు, నేను అబద్ధం ఆడట్లేదు. నువ్వు ఒకరికి సహాయం చేయమన్నావు ప్రభువా, వారికి సహాయం చేస్తే నీకు చేసినట్లు అన్నావు ప్రభువా. మరి సహాయం చేయాలి కదా. ఆయన అబద్ధం ఆడద్దన్నాడు, ఆడకుండా ఉన్నావు, అది ఆయనకు నచ్చినదే. మరి చేయమన్న పని చేస్తూ ఉన్నావా? ఆయన నీ హృదయంలో ఆయన వాక్యం ఉన్నది కదా, ఆయన ధర్మశాస్త్రం ఉన్నది కదా. చేయబడ్డ దాన్ని చేయకుండా ఉంటున్నావు, బాగానే ఉంది. చేయమంటున్నాడు కదా. నీ చుట్టుపక్కల వారు ఎంత బాధలో ఉన్నారో, ఏ కుటుంబం ఎంత బాధలో ఉందో ఇవన్నీ మరి చూసుకోవాలి కదా, చేయాలి కదా. వారి గురించి మాకేంటండి? మా కుటుంబం, మా పిల్లలు, మా ఉద్యోగాలు, మా ఆరోగ్యాలు ఇవన్నీ కూడా మేము చూసుకోవడమే సరిపోతుంది. వారి గురించి వీరి గురించి మేము ఎలా పట్టించుకోవాలండి? మాకు అవసరం అయినంత అవసరమే. నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళను వెలుగుతున్నావు, నీవు హృదయానుసారంగా హృదయపూర్తిగా నీవు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని ఆజ్ఞను గైకొనుచున్నావు అంటే ఇది నీకు కావాల్సిందే. అయితే చేయవద్దు అన్న వాటిని చేయకుండా ఉంటారు కానీ చేయవన్న వాటిని చేయరు. అంటే సహమటు దేవుని వాక్యం ఉన్నది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం అన్నట్టుగా రెండు చెబుతూ ఉంటే ఒకటే చేస్తూ ఉన్నారు. ఏమో రెండు చేయడం, దేవుడు చెప్పిన రెండు చేయడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ నేను కీర్తనలు 44వ కీర్తన, ఇది కుమారుడు గారు రచించిన కీర్తన అనుకుంటా బహుశా. అమ్మ, ఇది బైబిల్లో చెప్పట్లేదు కాబట్టి బహుశా అన్నానమ్మా. అయితే కోరాహు గారు కుమారుడు అవునమ్మా, అమ్మ కీర్తన వీరమ్మ సంగీత గారు కోరాహు గారికి కుమారుడు రాసిన కీర్తన అమ్మ. కోరాహు కుమారుడు రాసిన కీర్తన 44వ కీర్తన అనే 44వ కీర్తన. ఈ 20 వచనం నుంచి చదువుతాను. మనకు 20వ వచనం కావాలి కానీ 21వ వచనం కావాలి కానీ 20వ వచనం నుంచి చదివితే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల
దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యము ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఏమా ఎటు వెళ్తున్నావు? నీ హృదయంలో ఎటుపక్క హృదయంలో ఎన్ని చేర్చుకున్నారు? ఎన్ని? చాలా మంది విగ్రహాన్ని ఆరాధిస్తేనే ఆరాధన అనుకుంటారు. చాలా మంది చెప్పే ఉంటారు, మీరు వినే ఉంటారమ్మా. నీకు ఆరాధన లేదు. డబ్బు మీద వ్యామోహం విగ్రహారాధనే, బంగారం మీద వ్యామోహం విగ్రహారాధనే, మరి రకరకాలుగా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం సరిపోయి ఇప్పటికే అర్ధగంట అవుతుందమ్మా. ఇవన్నీ కూడా విగ్రహారాధన కిందే వస్తూ ఉన్నదమ్మా. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, అలాంటి వాటిని హృదయాల్లో ఉంచుకుని ఉన్నవారు మా చేతులు చాపి ఉన్న ఎడల 21వ వచనం, హృదయ రహస్యము ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. పరిశోధిస్తాడు కదా, ఏమో పరిశోధిస్తాడు కదా అని నువ్వు నమ్ముతున్నావు. నమ్మకం అనేది అందరి హృదయాలను దేవుడు పరిశోధిస్తాడు. మంచి చేసినా చెడు చేసినా దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు. మంచి ఉన్నా చెడు ఉన్నా. నమ్ముతున్నారు చేయని నమ్మిన వారు అందరూ నమ్మనారు కిందనే ఉంచండి. నమ్ముతున్న వారు చేయి పైకెత్తని. మన హృదయాన్ని ఆయన మంచిని చెడుని ఆయన పరిశోధిస్తాడు. కరెక్ట్, వాస్తవం. ఆయన పరిశోధిస్తాడు. మరి ఈ సంగతి ఒక రాజు వచ్చిపోయాడు. ఆయన ఒక రాజు. ఎవరు ఆ రాజు? అహజ్యా, ఎలీషా. వీరిద్దరిని జ్ఞాపకం చేయాలి. ఎవరు? రెండో రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుంటూ పోతే ఇక్కడ ఈ అహజ్యా గారు ఒక మేడగది కిటికీలో నుంచి కింద పడతాడు. మేడగది కిటికీలో నుంచి అమ్మాయి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను? దేవుడు హృదయాన్ని పరిశోధిస్తాడు. అందరి హృదయాలను తెలుసుకుంటాడు. ఎక్కడికి వెళుతున్నావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళుతున్నావు, ఏం మాట్లాడావు, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, అందరి హృదయాలు ఆయన పరిశోధిస్తాడు, చూస్తాడు. దాని గురించి ఇక్కడ అహజ్యా గారిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఆయన మేడగది కిటికీలో నుంచి కింద పడ్డాడు. మేడగది కిటికీలో నుంచి కింద పడ్డాడు. ఈయన సామాన్య మానవుడు కాదమ్మా. మానవుడే కానీ సామాన్య మానవుడు కాదని ఎందుకన్నానంటే రాజు. ఇతను ఈయనగారు రాజు. రాజుగారు ఇతను ఆ ఒక కిటికీలో నుంచి పడి రోగి అయి ఉన్నాడు. మంచం పట్టాడు. ఏమైందమ్మా? రోగి మంచం పట్టాడు. మంచం పట్టినప్పుడు ఆయన ఏం చేయాలి? నా దేవుడు నన్ను సృష్టించిన వాడు ఉన్నాడు. దేవుడు నా దేవుని దగ్గర విచారణ చేస్తా, నా దేవుడికి ప్రార్థన చేస్తా, నాతో పాటు నా సైన్యాన్ని కూడా ప్రార్థన చేయమని చెప్తా, నా కుటుంబంలో ఉన్న వారందరికీ చెబుతాను ప్రార్థన చేయమని, నా దేవుడిని వేడుకుంటాను. నేను బ్రతుకుతానా? ఈ రోగం బాగా నేను బ్రతుకుతానా లేకపోతే నేను మరణిస్తానా ప్రభువా? ఏంటి ప్రభువా నీ దేవుడిని విచారిస్తానని చెప్పి విచారణ చేస్తానని చెప్పి ఆయన అనుకోవచ్చు కదా. ఆయన అనుకోకుండా ఏం చేశాడంట? ఆయన చేతి కింద ఉన్న మనుషులను ఏం చేశాడు? ఈగల దేవుడి దగ్గరకు పంపిస్తున్నాడు. మరి తర్జుమా చేయబడితే ఎవరి భాషలో ఉన్నాడో ఈగల దేవుడు. కొత్త నిబంధనలు కూడా యేసయ్య దగ్గర ఈ మాట వాడబడుతున్నది. ఈ ఒక ఈగల దేవుడి దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఏమని? నేను బ్రతుకుతానా చనిపోతానా పోయి తెలుసుకొని రాండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఏలియా గారు వచ్చారు. ఏలియా గారు ఇందాక నేను పొరపాటు చెబితే క్షమించండి. అహజ్యా ఏలియా గారు. మరి ఏలియా గారిని దేవుడు పంపించాడు. ఎందుకని పంపించాడు? ఏమయ్యా బాబు, ఈ పట్టణంలో దేవుడు అనేవాడు లేడనుకున్నాడా ఏంటి? ఈ పట్టణంలో దేవుడు అనేవాడు లేడనుకుంటున్నాడా? ఒక బజారులో, ఒక గ్రామంలో, ఒక జిల్లాలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో మాత్రమే ఉంటాడు అనుకుంటున్నాడా దేవుడు? ఇదిగో ప్రపంచం అంతట్లో ఉంటూ ఉన్నాడు దేవుడు. అంతటా ఉంటూ ఉన్నాడు దేవుడు. మరి ఎలా మర్చిపోయాడయా? ఎలా మర్చిపోయాడు నీ రాజు? నీ రాజుకి బుద్ధి లేదా అన్నట్లే అర్థం.
నీ రాజుకి బుద్ధి లేదా, జ్ఞానం లేదా? సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయాడు. దేవుడిని కాదనుకున్నాడు, దేవునితో పని లేదనుకున్నాడు. ఆయన ఎక్కడికో మరి ఆయన విచారిస్తూ ఆయన బ్రతుకుతానో చనిపోతానో తెలుసుకోమని చెప్పి ఆయన పెడుతూ ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేశాడంటే ఇది ఏలియాకి తెలియదు, దేవుడికి తెలుసు. ఆయన ఈ ఒక అహజ్య హృదయాన్ని తెలుసుకున్న దేవుడు ఆయన వెంటనే ఏలియా గారి దగ్గరికి పంపించాడు. దేవుడు కబురు, ఆయన కబురు పంపించి మాట మరి ఆయనతో పలకమని చెప్పాను. సైన్యంతో మాట్లాడినప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి. ఆయనకు మారు మనసు లేకుండా పోయినది, ఆయన చావటం అనేది మరణం కారణం జరిగినది. అయితే ఈ విధంగా ఆయన అందరి హృదయ వాంఛలను అంటే అందరి హృదయాలను ఎరిగిన దేవుడై ఉన్నాడనే ఒక సంగతిని మీ ముందు వస్తున్నాను. అయితే మరి దావీదు గారి కీర్తనలోకి వస్తాం. మరి దావీదు గారి కీర్తన 51వ కీర్తన. మీరు ఈ లోపల ఎవరైనా కొంచెం బైబిల్ తీసి 51వ కీర్తన వచనం 10వ వచనం. దావీదు గారు మాట్లాడుతున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము అంటే, శుద్ధ హృదయము అంటే దానికి అర్థం కల్తీ లేని కల్తీ లేని ఉద్దేశాలు. కల్తీ లేని ఉద్దేశాలు ఒకటి, చాలా ఉన్నాయి, కొన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపవిత్రమైన కోరికలతో నిండిన హృదయం. పవిత్రమైన కోరికలతో నిండిన హృదయం. రెండయ్య పాపానికి ఎదురు తిరిగే హృదయం. 3 పాపానికి ఎదురు తిరిగే హృదయం. పవిత్రాత్మ ఇక్కడ పవిత్రాత్మకు లోబడే హృదయం. ఈ 4 కలిగి ఉండటం మీరు కొంచెం అర్థం చేసుకుంటాను. మీరు తడబడిన కరెక్ట్గా చెబుతాను, మీరు కొంచెం మనసు పెట్టి వాక్యాన్ని వినండి. అయితే ఇటువంటి హృదయాన్ని నాకు కావాలి దేవా, నా కలగ చేయవా అని చెప్పి దావీదు గారు అడుగుతున్నారు. మరి దావీదు గారి గురించి మనందరికీ తెలిసిందే కదా. ఏం తెలుసు? ఆయన బాల్యం నుండి కూడా ఆయన ఎంత విశ్వాసం, ఎంత భక్తుడో మనకు తెలిసిందే. మరి ఆ రోజు లేదా దావీదు గారికి దేవునికి అనుకూలమైన హృదయము, పాపమునికి జోలికి వెళ్లకుండా ఉండే హృదయము దావీదు గారికి లేదా? అప్పుడు ఎందుకు అడుగుతున్నాడు? నూతనముగా పుట్టించమని. 51వ కీర్తన పైన రాసి ఉంటారు చూడండి, దానికి సంబంధించి 51వ కీర్తన, దానికి సంబంధించి బత్షెబతో పోయినప్పుడు ఈ ఒక కీర్తన రచించింది అన్నట్లుగా దగ్గర సంబంధముగా రాయబడి ఉన్నాయి. ఈ బత్షెబ గారితో దగ్గరికి పోయినప్పుడు, పాపం చేసినప్పుడు రచించిన కీర్తన. ఈ యొక్క దావీదు గారు ఈ ఒక విషయాన్ని బట్టి ఆయన కోల్పోయాడు, శుద్ధ హృదయాన్ని కోల్పోయాడు, పాపంలో పడిపోయాడు. ఆయన హృదయంలో పాపము దాగి ఉన్నది. ఆయన పాపం చేశాడు కాబట్టి, ప్రభువా నా హృదయంలో అపవిత్రము కలిగి ఉన్నది ప్రభువా, నా హృదయం ఈనాడు శుద్ధ హృదయం నాకు కావాలి ప్రభువా. అమ్మా ఈరోజు నీకు కావాలా శుద్ధ హృదయం? లేకపోతే నాలో ఏం పాపం ఉన్నదండి, నేనేమి చేయలేదు, పాపం ఇవన్నీ చేశాను, ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, మంచిదే. ఒప్పుకున్నావు, యేసయ్యను అంగీకరించావు, పశ్చాత్తాపడ్డావు, పాపం నిమిత్తం ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, మంచిదే. ఒకవేళ ఈ లోపల మళ్ళీ ఏమైనా చేస్తే, ఆ యొక్క
నీ హృదయాన్ని అపవిత్రపరిచిందేమో చూసుకోండి ఒకసారి. నీ హృదయం అపవిత్రపరచబడినట్లయితే మరి నువ్వు ఎక్కడ ఉంటావో కూడా నీకు తెలుసు. అందుకనే నీ హృదయం ఏమైనా అపవిత్రపరచబడ్డదేమో నువ్వు చూసుకొని ప్రభువా నా హృదయము అపవిత్రపరచబడ్డది ప్రభువా, నా హృదయంలో పాపం ఉన్నది ప్రభువా, పాపంతో నింపబడి ఉన్నది ప్రభువా, అందుకే నాకు మంచి హృదయం నువ్వు కలగచేయు ప్రభువా, నన్ను అడగవలసిన బాధ్యత నీకు ఉన్నది. మరి నీలో పాపం ఉన్నదా లేదా? ఒకవేళ ఉన్నట్లయితే పాపాన్ని నీ హృదయంలో ఉంచుకొని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా నువ్వు అడగటము కూడా వ్యర్థమే. నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకుండా అని మాటిచ్చి నాకు నూతన హృదయాన్ని కలగచేయు ప్రభువా అని నువ్వు అడిగితే అప్పుడు ఆయన ఇష్టపడి నీ హృదయాన్ని మరి మంచి హృదయముగా ఆయన మారుస్తాడు. అయితే ఇక్కడ అదే 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని చెప్పి మరి 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఇక్కడ దావీదు గారి హృదయం పాడైపోయింది కాబట్టి నాకు శుద్ధ హృదయాన్ని కలిగచేయు ప్రభువా అని అడుగుతూ ఆయన చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఏమడుగుతూ ఉన్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయదు ప్రభువా, నేను పాపం చేశానయ్యా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నాలోంచి తీసివేయదు ప్రభువా, నా హృదయంలో ఉండాలి, నాలో ఉండాలి ప్రభువా, ఇదిగో నా పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించవా ప్రభువా, నైనా నన్ను క్షమించవా ప్రభువా అడుగుతున్నారా? ఎవరైనా ఉన్నట్లయితే పాపంలో నిండుకొని ఉన్నట్లయితే, పాపం జరిగిస్తూ ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి అడగండి. 12వ వచనం, నీ రక్షణానందము నాకు మరణ పుట్టించును, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచును. ఏమంటున్నాడు? నీ రక్షణానందము, ఆయన రక్షణ కలిగి మంచి విశ్వాసిగా క్రియ జరిగిస్తూ ఉన్నప్పుడు సంతోషం, సమాధానం అంతా కూడా చాలా బాగుందమ్మా. కుటుంబం బాగుంది, పిల్లలు బాగున్నారు, సైన్యం బాగుంది, ఆనందం హృదయంలో ఎంతో చక్కగా ఉన్నారమ్మా. దావీదు గారికే కాదమ్మా, ప్రజలందరికీ కూడా దేవునికి అనుకూలంగా జీవించిన ప్రతి ఒక్క హృదయంలో సంతోషమే, సమాధానమే కలుగుతూ ఉన్నది. అది ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటూ ఉన్నాడు, నీ రక్షణానందము నాకు మరణ పుట్టించును, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచును. రక్షణానందం కోల్పోయాడు దావీదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపము జరిగిస్తున్నంత వరకు కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు సంతోషంగా ఉంటారేమో, కానీ తర్వాత విచారణ, భయం, చింత, కంగారు, ఎవరికి చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకున్నా తీర్చలేరు. ఇది దేవుడే తీరుస్తాడు తెలుసు, కానీ నేను చేసిన పాపం కొద్దిగా కాదు, ఎట్లా ఏంటి అని చెప్పి చాలా మంది బాధతో భయంతో ఉంటారమ్మా. ఇది ఆ పాపం చేసినప్పుడు మాత్రమే సంతోషపడతారు, కొన్ని గంటలు కొన్ని రోజులు మాత్రమే, కానీ శాశ్వతంగా ఈ పాపము సంతోషము సమాధానాన్ని ఇస్తుందామా? ఈ పాపము శాశ్వతంగా సంతోషం సమాధానం ఇస్తుందా? ఆ కొద్ది క్షణమే, కొన్ని రోజులే, కొన్ని గంటలే అది కోల్పోయాడు దావీదు. ఎవరు మరి? రాజు గారు కూడా ఇందాక మీకేం చెప్పాను, అహజ్యా రాజు చెప్పాడు కదా,
దావీదు గారు కూడా రాజే, కానీ ఆయనకు సంతోషం లేదు, ఆనందం లేదు. ప్రభువా నీవు నాకు సంతోషాన్ని కలగచేయాలి ప్రభువా. అప్పుడు నీవు నాకు సంతోషాన్ని కలగచేస్తేగా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను తృప్తపరచుము. అప్పుడు ఆయన తృప్తపరిస్తే మళ్ళీ ఆయన దేవునిలో మళ్ళీ ఆనందిస్తాను అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ఆనందిస్తానంటూ ఉన్నాడు. 13వ వచనము, అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిప్పుదును. అయ్యా నన్ను క్షమిస్తే, నాకు ఆనందం కలగచేస్తే, నాకు సంతోషాన్ని కలగచేస్తే పాపులకు నేను బోధిస్తాను. నేను పాపిగా ఉన్నాను కదా, నా హృదయం పాపం అశుద్ధమై ఉన్నది కదా, అపవిత్రమై ఉన్నది కదా ప్రభువా. నా హృదయాన్ని పరిశుద్ధపరిచినట్లయితే, నా హృదయాన్ని సరిచేసినట్లయితే ప్రభువా, నేను ఇతరులకు నీ గురించి చెబుతాను ప్రభువా, ఇతరులను నీ తట్టునకు తిప్పుతాను ప్రభువా అన్నట్లుగా దావీదు గారు మాట్లాడుతున్నాడు. 14వ వచనము, 13వ వచనము, అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. 14వ వచనం, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. అంటే రక్తపాతము అంటే ఏమిటి అమ్మా? దేనికి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఉరియా గారిని హత్య చేయించాడు, తెలిసిందే కదా, మీకు అందరికీ తెలిసిందే కదా. బర్షబా గారి భర్త మరి ఆయన సైన్యంలో ఉంటే ఆయన ముందు భాగం పెట్టించి, ఎక్కువ పొడిగించండి, ముందు భాగం పెట్టించి ఆయన చావుకు కారణం దావీదు గారు. అందుకే ఆయన రక్తం కారడానికి, ఆయన రక్తం చిందించడానికి కారణమయ్యారు దావీదు గారు. హత్య జరిగి చేయించాడు. అందుకే ఈ రక్తపదాల నుంచి, అటువంటి ఒక పాపం నుంచి నన్ను విడిపించవా ప్రభువా, నన్ను క్షమించవా ప్రభువా అని అడుగుతూ విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. అంటే అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ ఇక్కడ కొంచెం నాకు నాలుక తిరగట్లేదు, ఈ ఒక హత్యల గురించి నన్ను క్షమిస్తే నేను నీ గురించి నేను ప్రకటిస్తాను ప్రభువా, నీ గురించి నేను కీర్తనలు పాడుతాను ప్రభువా. నువ్వు నన్ను క్షమించవా ప్రభువా, నువ్వు క్షమించవా ప్రభువా, నాకు దిగులుగా ఉంది ప్రభువా. దేవుడు క్షమించేవాడమ్మా, దేవుడు క్షమించేవాడు. కాకపోతే కొన్ని సమయాల్లో ఏంటంటే కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మరి కొన్ని పద్ధతుల్లో కొన్ని నష్టాలు, కొన్ని దుఃఖాలు, ఇటువంటి అన్ని కూడా శాపముగా, ఈ పాపం వల్ల జీవితం మరణం అన్నట్లుగా ఇవి శాపముగా మారి కొన్నింటికి మనము బాధలకు గురికి అవుతూ ఉంటాము. దావీదు గారి కుటుంబంలో కూడా ఇవన్నీ కూడా కలిగాయి. పోయిన వారం మనోహర్ గారు చెప్పారు, మనం విన్నాం అమ్మా. ఇవి తప్పదు. కొన్ని కుటుంబాల్లో దేవుడు ఆయా కుటుంబాలు ఆయనకు ఇష్టమైన రీతిగా కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు. క్షమించినప్పటికీ కొన్నిసార్లు క్షమించి శిక్షించకుండా ఉంటాడు. కానీ దావీదు గారిని అయితే శిక్షించాడు. కానీ దావీదు గారు ఏమంటున్నాడంటే, అయ్యా నీవు నన్ను క్షమిస్తే నేను ఇతరులకు, నువ్వు నన్ను క్షమించావని ఇతరులకు నీ కృపల గురించి నేను బోధిస్తాను ప్రభువా, నీ నిమిత్తం నీ ఇతరులకు తెలియపరుస్తాను ప్రభువా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కింద నేను ఈ యొక్క వచనాన్ని లైన్లో నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. నీతిని గురించి ఉత్సాహగానము చేయును. 15వ వచనం, ప్రభువా నా నోరు నీ స్తుతిని, ప్రభువా నా నోరు నీ స్తుతిని
ప్రచుర పరచున్నట్లు నా పెదవులను తెరవుము. 16వ వచనము, దేవుని నీవు బలిని కోరువాడు కావు, కోరిన యెడల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అంటే పశ్చాత్తాపంతో ఆయన మాట్లాడుతున్నాడు. నా హృదయము ఇటువంటి అపవిత్రమైన వాటి యందు నాయన అపవిత్రపరుచుకున్నటువంటి క్రియల ద్వారా, అందుకే నేను దీనికి ప్రతిగా నేనేమైనా బలులు అర్పిస్తామంటే, కానుకలు అర్పిస్తామంటే వీటి యందు నువ్వు సంతోషించేవాడు కాదు ప్రభువా. ఒకవేళ నువ్వు సంతోషించినట్లయితే నువ్వు ఇచ్చింది నా దగ్గర చాలా ఉంది ప్రభువా. డబ్బు కావాలంటే డబ్బు ఉన్నది, ఎదురు కావాలంటే ఎదురు ఉన్నాయి, గొర్రెలు కావాలంటే గొర్రెలు ఉన్నాయి, మేకలు కావాలంటే మేకలు ఉన్నాయి. ఏమి కావాలన్నా వాటిని అర్పిస్తుంది ప్రభువా. కానీ వీటి అందరూ సంతోషించు దేవుడు కాదు కదా ప్రభువా. అవునమ్మా, మన పాపానికి డబ్బుకి, మన పాపానికి డబ్బుకి మన ఆస్తికి ఏమైనా సంబంధం ఉందా? దేవుడు మనల్ని క్షమించాలి అంటే మన విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే ఆయనకి ఇష్టమైన బలులుగా ఉన్నాయి. కాబట్టి ఆయన మన విరిగి నలిగిన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, నీవు బలి కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. ఏమన్నా ఆయన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన క్షమించేవాడుగా ఉన్నాడమ్మా. నీ కానుకలను చూసేవాడు కాదు, నీ బలుల అర్పణను చూసేవాడు కాదు. నీ హృదయ అర్పణ కావాలి ఆయనకి, నీ హృదయంలో అర్పించడం కావాలి. ప్రభువా, నా హృదయంలో నీవు తప్ప, నీ వాక్యము తప్ప, నువ్వు చేయమని చేయడం తప్ప, వద్దనది విడిచిపెట్టడం తప్ప నాలో, నా హృదయంలో ఇంకా ఏమి లేదు ప్రభువా అనే విధంగా మాత్రమే మా హృదయాన్ని మరి భద్రపరచుకోవాలి, శుద్ధి చేసుకొని ఉండాలేమో. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన చూసేవాడుగా ఉన్నాడు. దావీదు గారు అంటూ ఉన్నాడు 10వ వచనంలో ఏమంటున్నాడు? 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. శుద్ధ హృదయం మనకు కావాలి. దీని నిమిత్తము కీర్తన త్వరగా కీర్తన 119వ కీర్తన 10వ వచనం నుంచి చదువుకుందాం. 11వ వచనం వరకు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. ఎలా వెతికాడంటమ్మా? పూర్ణ హృదయముతో వెతికి ఉన్నాను. అమ్మా, కొంతమంది బైబిల్ పెట్టుకొని చదువుతూ ఉంటారు, రోడ్డు మీద వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చదివి వారికి ఎలా పెట్టేటట్టు చేస్తూ ఉంటారు. మంచిది కాదంటారు. అమ్మా, నేను దాన్ని తప్పుగా పెట్టే, నీవు ఇతరులకి వినిపించే శక్తి ఉన్నది, ఆ వాక్యం నీకు అర్థం చేసుకునే శక్తి ఉన్నది అంటే నువ్వు గట్టిగా చదివించాలి. నువ్వు ఇతరులకి వినిపించే శక్తి మాత్రమే ఉన్నది, దాంట్లో ఉన్న మర్మాలు తెలుసుకునే శక్తి నీకు లేనప్పుడు ఇతరులకి వినిపిస్తే నేనేమైపోతావు? ఇతరులు ఒకవేళ దేవుడి వాక్యం విని వాడు ఒక మారుమనసు పొందుతారేమో. మరి నీకు అర్థం కాకపోతే, ఆ మర్మం నీకు అర్థం కాకపోతే నీకేమర్థం? నువ్వెలా రక్షింపబడతావు? నువ్వెలా మరి నీ పరిస్థితి ఏంటి? అందుకే నేను అంటూ ఉన్నాడు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. పూర్ణ హృదయముతో బైబిల్ చదవండి, పూర్ణ హృదయముతో ప్రార్థన చేయండి, పూర్ణ హృదయముతో వాక్యం వినండి. ఇంటికా నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ప్రభువా వాక్యానికి పెడుతున్నాను, ఇంటానికి చర్చికి పెడుతున్నాను ప్రభువా, లేకపోతే పక్కింట్లో గృహకూడిక పెట్టారు ప్రభువా, నేను వాక్యాన్ని నేను వినాలి, అర్థం చేసుకోవాలి, నా హృదయంలోకి చేర్చుకోవాలి. అటువంటి సమ్మతి గల హృదయాన్ని, మనస్సుని నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి మీరు ఇంట్లో నుంచి బయలుదేరండి. ఏమన్నా ఇలా చేస్తారు, చేసి అలవాటు ఉందామో, అలవాటు తక్కువ చెప్పండి, టైం లేదు. ఇలాంటి అలవాటు ఉందామో, వాక్యానికి పెడుతూ ఉండాలి, ప్రార్థనకి పెడుతూ ఉండాలి. ప్రభు అక్కడ జరిగేవన్నీ కూడా
సేవకుడు చెప్పేది నా హృదయంలో నేను భద్రపరచుకోవాలి ప్రభు, నా తలంపులో ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకుని వచ్చేవాడు ఒక్కరు కూడా అది ఉన్నవాడు మంచిగా వాడు అలా చేయండి. లేనివాడు ఉంటే చేయండి. హృదయపూర్తిగా దేవుణ్ణి వెతకాలి. నా హృదయంలో నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడచి తిరగనీయకుము. హల్లెలూయా. ఇది ఇక్కడ చాలా మందికి ఒక ఇబ్బందికరంగా ఉంటున్నాము. ఎందుకంటే ఎవరికి చాలా మందికి అంటే దేవునికి హృదయంలో చోటిస్తారు, మరి ఒకరికి ఇస్తారు. ఎవరున్నారు నీ హృదయంలో అంటే నా ప్రియుడు. ఎవరు ఆ ప్రియుడు? ఎవరు ఆ ప్రియుడు? సొలొమోను గారు చెప్తున్న యేసుక్రీస్తు ప్రియుడు అంటే ఆ ప్రియుడు కాదు, ఏదే ఒక ప్రియుడు ఉంటాడు. ఆ ప్రియుడికి చోటిస్తాడు, యేసుక్రీస్తుకు చోటిస్తాడు. వారి హృదయంలో ఇంకా ఈ రెండే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అందుకనే వీటిని ఎందుకు చెబుతున్నాను, పొడుగు చెప్పినాను. ఎందుకంటే పొడిగించడానికి నాకు పొడిగించాలనే ఉన్నది, కానీ ఇక్కడ టైం లేదు కాబట్టి కొంచెం చెప్పి ముగిస్తాను. వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడచి తిరగనీయకుము. ఇలా అడగలేదు కొంతమంది. ఎందుకంటే అది కావాలి, ఇది కావాలి. ఎవరు కావాలి? అది కావాలి, ఇది కావాలి. మంచి కావాలి, చెడు కావాలి. చెడులో సంతోషించాలి, మంచిలో సంతోషించాలి. దేవుడిలో సంతోషించాలి, అపవాదిలో సంతోషించాలి. పాపంలో సంతోషించాలి, పరిశుద్ధతలో సంతోషించాలి. ఇటువంటి మనసు కలిగిన వాడు మరి ఇటువంటి మాటలు ఎలా పలుకుతాడు? విడిచి తిరగనీయకు, నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. ఆయన ఆజ్ఞలు అంటే ఇవన్నీ ఉండవుగా, తావు లేదు కదా, ఏడు వేరు వాటికి తావు లేదు కదా. యేసుక్రీస్తుకు సంబంధించిన వాటికే తాడు. అమ్మా, ఈ ప్రేమ అనేది నీ ఒక మాట ఏంటంటే పెళ్ళైన తర్వాత భర్తను ప్రేమించవచ్చు, భార్యను ప్రేమించవచ్చు, వర్ణించవచ్చు, పిల్లలను ప్రేమించవచ్చు, తల్లిదండ్రులను ప్రేమించవచ్చు, రక్త సంబంధులను ప్రేమించవచ్చు, ఇరుగు పొరుగులను ప్రేమించవచ్చు. ఈ ఆమోహానికి సంబంధించిన ప్రేమ వద్దు అంటున్నాను. అమ్మా, అన్ని ప్రేమలు కల్పించబడలేదు. అయితే 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నేను పాపము చేయకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయంలో ఉన్నది ప్రభువా. అమ్మా, ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం, కానీ ఆ వాక్యాలు హృదయంలో గుర్తుకు రావు కొంతమందికి. కానీ ఇక్కడ కీర్తనకారుడికి హృదయంలోనే ఉన్నాయట. ఆ వాక్యం ఏం చేస్తుందంట? పాపము జోలికి వెళ్ళకుండా కాపాడుతుందంట. అబద్ధమాడే ఒక పరిస్థితి వస్తే అబద్ధమాడే, మోసం చేయాల్సిన పరిస్థితి వస్తే మోసము చేయట్లేదు, దొంగలించవలసిన సమయం వస్తే దొంగలించట్లేదు, వ్యభిచరించవలసిన సమయం వస్తే వ్యభిచరించట్లేదు. నానా రకమైన పనులు చేయవలసిన వస్తువులు ఉంటే దేవునికి విరుద్ధమైన పనులు నేను చేయట్లేదు. ఎందుకంటే ఆ వాక్యము నన్ను గద్దిస్తూ ఉన్నది. గద్దించినప్పుడు ఇంకా ఎలా చేస్తాడమ్మా? అక్కడ ముద్దుగా పాడుకొచ్చున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న పక్కనే ఉన్నారు అనుకోండి, ఎటైనా పోతూ ఉన్నాడంటే గట్టిగా పట్టుకొని ఆర్చేసి అక్కడే కూర్చోబెట్టవచ్చు. అదే పక్కన లేకపోతే బయటకంటే బయటికి వెళ్తాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు. అదే దేవుని వాక్యము ఆయనలో ఉంటే ఆయన పాపము చేయకుండా వాక్యం పట్టుకుంటూ ఉంది. ఎందుకంటే ఈయనలో దేవుని వాక్యము ఒకటి మాత్రమే కాదు ఉన్నది. దేవుడు అంటే భయం ఉన్నది, భక్తి ఉన్నది, ఆయనకు ఆశ కూడా ఉన్నది. ఏంటి ఆశ? ఆయన గమ్యాన్ని ఆయన చేరుకోవాలి, ఆయన పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని అనుభవించాలి. అందుకే నాకు ఈ ఒక వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నేను పాపము చేయట్లేదు. నీలో ఉన్నదా దేవుని వాక్యం? ఉన్నట్లయితే ఎక్కడైనా ఒక వాక్య భాగం చెప్పగలుగుతారా? పలాని కీర్తనలో పలాని మాట విన్నానండి ఒకప్పుడు, పలాని సామెతలో పలాని వాక్యం విన్నానండి ఒకప్పుడు, మేము చెప్పగలుగుతామని చెబుతారా? అడగండి. ఇది కూడా ప్రభువా, నీ వాక్యాన్ని వింటమే కాదు మాకు గుర్తుండాలి ప్రభువా. నీ వాక్యాన్ని గుర్తుంచుకొని మా క్రియారూపంగా నువ్వు చెప్పిన మేము చేస్తూ జీవించాలి ప్రభువా అనే విధంగా మనం ఉండాలి. ఒకటే అధ్యాయం చదివి ముగిస్తాను, టైం అయిపోయింది. ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం.
లూకాసు సువార్త 8:15. మంచి నేలను పడిన విత్తనములను పోయిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో, మళ్ళీ నేను చదువుతున్నాను, మంచిగా అర్థం చేసుకోండి. మంచి నేలను పడిన విత్తనములను పోయిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని హృదయములో దానిని భద్రపరచుకొని దానిని అనుసరించి మంచి ఫలములను ఫలించువారే. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి, వారు ఫలించాలి. వారు మంచి ఫలము ఫలించేవారు. మంచి నేలన పండిన వారు బలముగా ఉంటారు, వారికి మాత్రమే పరలోక రాజ్య వారసత్వం. నీవు హృదయంలో దేవుని వాక్యమే కాదు, దేవుని నీతిని కూడా నీవు జరిగించాలి. అటువంటి హృదయం నీవు కలిగి ఉండాలి. దేవుడు అటువంటి హృదయం ఇక్కడ ఉన్న వారందరికీ, వాక్యం వినపడుతున్న వారందరికీ, ఇంటున్న వారందరికీ దేవుడు ఇచ్చునుగా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ యేసయ్య, నీ పాటలకి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి ప్రభువా, హృదయం గురించి నా తండ్రి మాతో మాట్లాడావు నాయన. తండ్రిని కొన్నాడు తండ్రి నాయన. ఇదిగో ప్రభు, ఈ ధర్మశాస్త్రం ఈ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని నాయన పాపము చేయకుండా నాయన మేము జాగ్రత్తగా ఉంటూ నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకుంటున్నాం. అదే విధముగా నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి నా తండ్రి. నా ప్రభు, మరి కుటుంబంలో ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారు తండ్రి, వారి దుఃఖాలను, వారి బాధను ఆనందంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఒక చిన్న పాట పాడుకుంటూ మన యొక్క కానుకలను దేవునికి సమర్పించుకుందాం. మన హృదయపూర్వకమైనటువంటి కానుకలను పెద్ద పాటలు వాడమాకండి. ఎవరు వస్తారు? ఒక పల్లవి, ఒక శరణం చాలు, సమయం తక్కువగా ఉంది. అమ్మ, మీకు వీలైతే లేవచ్చు, ఈ పాట అయిపోయినాక మళ్ళీ కూర్చోవచ్చు. ఎందుకంటే పద్దాకులు కూర్చోవాలంటే ఇబ్బంది కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమి మీకు తలెత్తకుండా నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. కాళ్ళు కట్టేయకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది. అలాగే కొంచెం సర్దుబాటు చేసుకొని మళ్ళీ ఇంకెవరైనా వెనకనాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆన్లో